హలో గైస్, నమస్తే. బండి టైర్ అనేది పోయిందనమాట. అది ఎలా పోయింది ఏంటి అనేది వీడియోలో చెప్తాను. అండ్ ఒకవేళ మీరు బండి టైర్ మార్చుకోవాలి అనుకుంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ నాకు తెలీదు. బండికి ఏ టైర్ వస్తుంది, సారీ, నాకు స్కూటీ ఉందన్నమాట. సో ఆ స్కూటీకి ఏమేమి చేంజెస్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఎంత ప్రయత్నిద్దాం, ఎంత డబ్బులు సేవ్ చేద్దామన్నా ఈ జీవితానికి అది అయ్యేలాగా కనబడట్లేదు. బికాస్ ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్కి నేను స్కూటీ మీద వెళ్ళి మళ్ళీ రిటర్న్ స్కూటీ మీద రావాలి కదా. సో రిటర్న్ వచ్చేటప్పుడు స్కూటీ బ్యాక్ టైర్ అనేది కొంచెం సౌండ్ వస్తుంది. ఏంటబ్బా సౌండ్ వస్తుంది అని దిగి చూస్తే టైర్ కొంచెం స్వెల్ అయింది కదా. అది చాలా నోటిసబుల్ కూడా కాదు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇది నా స్కూటీ బ్యాక్ టైర్. దీంట్లో మీకు ఎక్కడన్నా స్వెల్లింగ్ కనిపిస్తుందో చెప్పండి. ఎక్కడ ఉండదు స్వెల్లింగ్, లైట్గా ఇది అక్కడ మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఈ స్వెల్లింగ్ కారణంగా మొన్న 2 పంచర్లు వేయించా, 160 రూపాయలు బొక్క. ఇప్పుడేమో ఇదిగో ఈ స్వెల్లింగ్. దిస్ ఈజ్ నాట్ అంటే అంత పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇది పెద్ద ఇష్యూ. అది ఎందుకు అంత పెద్ద ఇష్యూ అంటే టైర్స్లో లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎందుకు ఉబ్బింది, అందులో మిడిల్ లేయర్ చాలా స్ట్రాంగ్ లేయర్ ఒకటి ఉంటుందంట, అది విరిగిపోయింది. విరిగిపోవడానికి కారణం టైర్ మ్యాక్సిమం లిమిట్ వెయిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే ఎక్కువ వెయిట్ వేసినా, లేకపోతే రఫ్ అండ్ టఫ్ గొంతల్లో కానీ వాట్ ఇస్ దిస్, బిహేవ్ లైక్ సెన్సిబుల్ మ్యాన్స్, డోంట్ హ్యావ్ కామన్ సెన్స్. ఓకే, సో ఆ ఎలా పడితే అలా నడపడం వల్ల ఆ లేయర్ అనేది డ్యామేజ్ అయ్యింది కూడా. సో వీ హ్యావ్ 2 ఆప్షన్స్ నో, ఒకటి ఆన్లైన్, ఇంకొకటి ఆఫ్లైన్. ఇప్పుడు దానివల్ల డేంజర్ ఏంటంటే సడన్గా టైర్ పగిలిపోవచ్చు, లేకపోతే మీకు ఏదన్నా అవ్వచ్చు. ఆ చిన్న ఇష్యూ వల్ల, ఆ చిన్న ఉబ్బడం వల్ల మీకు ఏదన్నా అవ్వచ్చు. సో మనం ఇప్పుడు టైర్ చేంజ్ చేసుకోవాలి. నేను ఆ బండిని మెకానిక్ షాప్ తీసుకెళ్తే అన్న ఏం చెప్పాడు, కొద్దిగా అటు ఇటు తిప్పి టైర్ అయితే చేంజ్ చేసుకోవాలి, దీన్ని మనం రిపేర్ అయితే చేయలేము అని చెప్పేశాడు అనమాట. దెన్ ఐ థాట్, మనకి ఆ టైర్ల గురించి తెలియనప్పుడు మనం ఏం చేయాలి, ఆ టైర్ని నేను ఫోటోలు తీసుకున్న కొన్ని ఫొటోస్, ఆ ఫొటోస్ని నేను చాట్‌జీపీటీకి ఇచ్చి, చాట్‌జీపీటీలో ఒక ఆప్షన్ ఉంది ప్రోడక్ట్ సెర్చ్ అని. ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది మనల్ని ఒక 5-6 క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ 5-6 క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేస్తే నీకు ది బెస్ట్ ప్రోడక్ట్స్ ఒక 5-6 చూపిస్తుంది. అది అందులో నీకే ప్రోడక్ట్ నచ్చిందో అది తీసుకో. అది చెప్పిందని కాదు, నీ రీసెర్చ్ నువ్వు చేసుకొని ఒక ప్రోడక్ట్ అయితే పిక్ చేసుకో. అండ్ అది ఆన్లైన్ ప్రైస్. అండ్ ఇంకొకటి ఫ్లిప్కార్ట్లో 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. నేను మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక 60 రూపాయలు డిస్కౌంట్ వచ్చిందనమాట. ఇది ఫ్లిప్కార్ట్ వరకు. సో ఆ ప్రోడక్ట్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తా. మొత్తం ఒక 1200 లోపు టైర్ వస్తుంది, ట్యూబ్లెస్, బ్యాక్ ఫ్రంట్, రేర్ అంటే బ్యాక్, రెండిట్లకి ఆ టైర్ వాడుకోవచ్చు, ట్యూబ్లెస్ టైర్ అనమాట. ఇప్పుడు మనం షోరూమ్ కానీ టైర్ షాప్స్ కానీ వెళ్ళి ట్యూబ్లెస్ టైర్ ఎంత ఉంటుందో ప్రైస్ కనుక్కొని మీకు అప్డేట్ చేస్తా. అండ్ ఆ ప్రైస్ ఈ ప్రైస్ కంపేర్ చేసుకొని మనము ఒక కొలిక్కొద్దాం. టీవీఎస్, హోండా, ఇవి రెండిట్లో అడిగా అనమాట ప్రైజెస్. వాటి గురించి మీకు చెప్తా ఒక్క నిమిషం. ఓకే, హోండా షోరూము, టీవీఎస్ షోరూమ్ పక్కనే ఉన్నాయి. ఫస్ట్ నేను హోండా షోరూమ్కి వెళ్ళాను. అక్కడ అన్న స్కూటీ బ్యాక్ టైర్ మార్చాలి, ఎంత పడుతుంది అని అడిగితే విత్ ఇన్స్టాలేషన్ 1650 చెప్పారు. అదే పక్కన టీవీఎస్ ఉంది. టీవీఎస్ని అడిగితే విత్ ఇన్స్టాలేషన్ ఏం చెప్పలేదు, కానీ 1500 దాకా పడవచ్చు అని చెప్పారు. కానీ టీవీఎస్ వాళ్ళు యాక్టివాకి సర్వీస్ చేయరు అని అన్న చెప్పాడు, బికాస్ అది టీవీఎస్ కాబట్టి. అండ్ బోత్ ప్రైజెస్ ఆర్ హై. ఇద్దరు బాగానే రెస్పాండ్ అయ్యారు, బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ తప్పించి. సెక్యూరిటీ గార్డ్ని అడిగితే
లోపల ఉంటారు చూసుకోపో అని చెప్పాడు అనమాట. దట్ ఈస్ టూ రూడ్, అలా చెప్పకూడదు. సో మనం ఇప్పుడు ఆప్షన్ 1కి వెళ్దాం. ఆన్లైన్లో మనకి టైర్ దొరికింది విత్ 1165 రూపీస్ యూజింగ్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్. దాంతో 5% డిస్కౌంట్ వస్తుందని చెప్పాను కదా. మనం ఇప్పుడు ఆ టైర్ని బుక్ చేస్తాం. మ్యాక్స్ మీ దగ్గర టైం ఉంటే ఆన్లైన్కి వెళ్ళండి, టైం లేకపోతే ఆఫ్లైన్కి వెళ్ళండి. నా దగ్గర చాలా టైం ఉంది కాబట్టి, చాలా లేదు బట్ టైం ఉంది కాబట్టి నేను ఆన్లైన్లోకి వెళ్తున్నా, ఆన్లైన్లో బుక్ చేస్తున్నా కాబట్టి ఆన్లైన్లో బుక్ చేస్తున్నా. అది వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తా. బాయ్. మన టైర్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పుడు దాన్ని రివ్యూ చేద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. కానీ చాలా తక్కువగా వచ్చేసింది, అరౌండ్ 1080 పడింది నాకైతే విత్ కార్డ్. ఇప్పుడు దాన్ని చూపిస్తాను చూడండి. టైర్ అయితే ఇలా రావడం జరిగిందనమాట. సో ఓన్లీ ఇది ఒక ప్యాకేజ్ వేసి పంపించారు. కానీ ఇది నా స్కూటీకి వస్తుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే నా స్కూటీకి ఉన్నవి ఇవే 1000 మ్యాక్స్. ఇక్కడ దాని ఇన్ఫర్మేషన్ కవర్ చేసి పెట్టారు, మరి ఎందుకో. విల్ ఓపెన్ ఇట్, ఓపెన్ చేద్దాం. సో మనకి ఒక ఐడియా వస్తుంది. నా స్కూటీకి ఇక్కడ 90 కనిపిస్తుంది కదా, 90. అన్బాక్సింగ్ చేసిన తర్వాత మన టైర్ ఇలా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ టైర్ మీద ఇలా ఉండాలన్నమాట. 90, 100 and 10, ఇది 53J. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ టైర్ మీద కూడా ఉంటుంది. సో నా టైర్ ఫోటో కూడా ఇక్కడ వేస్తాను చూడండి. ఇప్పుడు ఇది సర్వీస్ షాప్కి తీసుకెళ్ళి టైరు మార్పించాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ వచ్చింది, ఇష్యూ కాదు యాక్చువల్లీ, టైర్ 2 days ముందే వచ్చేసింది అనమాట. అంటే 25th రావాలి, 23rd వచ్చేసింది. ఈరోజు డేట్ వచ్చేసి 28th. బట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే టైర్ వాళ్ళ ఇంటికి వచ్చి మారుస్తారు అని ఒక సర్వీస్ ఇచ్చారు. ఒక కంపెనీ నన్ను కాంటాక్ట్ కూడా అయ్యింది, సర్వీస్ ఇలా మీరు టైర్ బుక్ చేసుకున్నారు కదా, మాకు మీ స్కూటీని టైర్ మార్చే దాన్ని అలొకేట్ చేశారు మాకు. సో మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారు, ఏ టైం ఫ్రీ ఉంటారు, మార్నింగ్ 9 to ఈవినింగ్ 8 లోపు ఒక స్లాట్ ఇవ్వండి అని చెప్పారు. నేను 25th ఈవినింగ్ 7:30కి ఒక స్లాట్ ఇచ్చాను. ఈవినింగ్ 7:30 to 8 ఓకే అని నాకు చెప్తే సరే అని స్లాట్ బుక్ చేశారు. వాట్సాప్లో లింక్ కూడా షేర్ చేశారు ఆర్డర్ ట్రాక్ చేసుకోమని. ఈరోజు 28th, నేను 3 days వెయిట్ చేశా, ఫోన్ చేస్తారేమో అని. నేను ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామంటే ఆ యాప్ వెబ్సైట్ లింక్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నేను అక్కడ ట్రాకింగ్ ఐడి మీద క్లిక్ చేస్తే అది లోడే అవ్వట్లేదు. ఇంకా నేను మొబైల్ డేటా అంటే స్లో వస్తుందేమో అనుకోవచ్చు, కానీ నేను వైఫై వాడి దాన్ని ఓపెన్ చేస్తున్నా కానీ అది అవ్వట్లేదు. అండ్ ఫిట్ చేయడానికి ఇంకెవరో రాలేదు. సో సర్వీస్ యాక్చువల్లీ ఫ్రీ అని అక్కడ మెన్షన్ చేశారు. ఇంకొక ఎంఆర్ఎఫ్ కానీ వేరే కంపెనీస్వి సర్వీస్ 100 రూపీస్ తీసుకుంటారు టైర్ మార్చినందుకు. ఇంటికి వచ్చి వాళ్ళు మారుస్తారు కానీ 100 రూపీస్ తీసుకుంటారు. కానీ సిఈఏటి వాళ్ళు సర్వీస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తాము అని అక్కడ మెన్షన్ చేశారు, కానీ ఇంకెవరో రాలేదు. ఎలా కాంటాక్ట్ చేయాలో కూడా నాకు ఐడియా రాలేదు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఒక సర్వీస్ షాప్కి వెళ్ళి అన్న మారుస్తా అని చెప్పాడు, అక్కడికి వెళ్ళి టైర్ మార్చేసి విల్ డిస్కస్ అనదర్ థింగ్. సో ఈ అన్న అయితే టైర్ మారుస్తా అని చెప్పాడు. ఈ అన్న 100 రూపీస్ తీసుకుంటా అని చెప్పాడు టైర్ మార్చడానికి. సో విల్ సీ వాట్ ఈస్ ద ప్రాసెస్. ఈ టైర్ మార్చడానికి ఫస్ట్ ఏమేమి కావాలి ఏంటి అనేది నేను ఒక్కొక్క క్లిప్ మీకు ఎడిట్ చేసి చూపిస్తూ ఉంటాను అనమాట. This is before changing tire, okay? ఫస్ట్ టైర్ ఇప్పేస్తున్నాడు మొత్తం. ఇది యాక్టివా స్కూటీ 5G. ఇందులో మన టైర్ మొత్తం ఇప్పేస్తున్నాడు. ఓకే మన టైర్ మొత్తం ఊడిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా మారుస్తారో చూద్దాం. మొత్తం 4 బోల్ట్లు వచ్చాయి.
ఓకే. యాక్చువల్లీ మనకు ఓన్లీ టైర్ ఒకటే వస్తుంది, టైర్తో పాటు ఇది రాదన్నమాట. సో మీకు అది చూపిస్తున్నారు కదా, అదే గాలి కొడతాం కదా, అది రాదు. అది మళ్ళీ మనం సపరేట్గా 150, 180 పెట్టి కొనుక్కోవాలి. అది ట్యూబ్లెస్కి. ఇప్పుడు నేను తీసుకుంది ట్యూబ్లెస్, సో దానికి సపరేట్గా 150, 180 పెట్టి కొనుక్కోవాలి. అన్న అన్బాక్సింగ్ చేస్తుండే ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ. ఓకే, టైర్ రీప్లేస్ చేయడం జరిగింది. సో అన్న చిన్న హెల్ప్ అడిగాడు, సో మనం దాన్ని చేసేద్దాం. ఓకేవే. ఓకే, టైర్ అయితే మొత్తం ఫిట్ చేయడం జరిగింది. ఫిట్ చేసిన తర్వాత స్కూటీ ఇలా కనిపిస్తుంది అనమాట. వావ్, నైస్. టైర్ అయితే మనం సక్సెస్ఫుల్గా మార్చడం జరిగింది. సో టోటల్ టైర్ కొని మార్చడానికి మనకి ఇంచుమించు 1200 రూపీస్ పడింది. ఈ టైర్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా పెడతాను. మీకు నచ్చినట్లయితే టైర్ని బుక్ చేసుకోండి. అండ్ కార్డ్ యూస్ చేస్తే మీకు 5% డిస్కౌంట్ కూడా వస్తుంది, చెప్పాను కదా. అండ్ దట్స్ ఇట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.